ఎన్నికలు దగ్గర పడడంతో గతంలో ఎన్నడూ లేనంతగా అభ్యర్థుల ఎంపిక విషయంలో చంద్రబాబు దూకుడు ప్రదర్శిస్తున్నారు. వీలైనంత తొందరగా అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ఫైనల్ చేస్తున్నారు. ఈ క్రమంలో పొత్తులో భాగంగా మిగిలిన 144 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను తొలి విడతలో 94, రెండో విడతలో 34 స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేశారు. ఇక మిగిలింది 16 అసెంబ్లీ స్థానాలు మాత్రమే. ఈ సమయంలో ఎంపీ జాబితా పైన బాబు ఫైనల్ డెసిషన్కి వచ్చేస్తున్నారని తెలుస్తోంది. అవును, ఇక 16 అసెంబ్లీ నియోజకవర్గాలకు మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉండడంతో ఇదే సమయంలో పొత్తులో భాగంగా మిగిలిన 17 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసే పని ఆల్మోస్ట్ పూర్తయిందని, ఇంకా అతి తక్కువ స్థానాలపై మాత్రమే కసరత్తు జరుగుతున్నాయని అంటున్నారు. ఇదే సమయంలో ప్రధానంగా సామాజిక వర్గాల వారీగా సీట్ల కేటాయింపు పైన బాబు దృష్టి సారించారని తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో అత్యధికంగా కమ్మ సామాజిక వర్గానికి 28, రెడ్లకు 28, ఎస్సీలకు 27, బీసీలకు 24, కాపులకు 8, క్షత్రియులకు 5, ఎస్టీలకు 4, మైనారిటీలకు 3, వైశ్యులకు 2, వెలమలకు 1 సీటు కేటాయించారు. ఇదే సమయంలో ఎంపీ జాబితాలోనూ సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకొని అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేసినట్లు చెబుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే కొన్ని పేర్లు కన్ఫర్మ్ అయ్యాయని తెలుస్తోంది. పొత్తులో భాగంగా బీజేపీలో 6, జనసేనకు 2 లోక్సభ స్థానాలను కేటాయించింది టీడీపీ. ఇందులో భాగంగా అరకు, రాజమండ్రి, నర్సాపురం, తిరుపతి, రాజంపేట స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారని తెలుస్తుండగా మచిలీపట్నం, కాకినాడ స్థానాల్లో జనసేన అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు. కాకినాడ నుంచి పవన్ పోటీపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం టికెట్లు కన్ఫర్మ్ అయిన టీడీపీ ఎంపీ క్యాండిడేట్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. శ్రీకాకుళం కింజరాపు రామ్మోహన్ నాయుడు, విశాఖపట్నం మతుకుమిల్లి భరత్, విజయవాడ కేసినేని శివనాథ్ అలియాస్ చిన్ని, గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్, నర్సరావుపేట లావు శ్రీకృష్ణదేవరాయలు, ఒంగోలు మాగుంట రాఘవరెడ్డి, నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చిత్తూరు ఎస్సీ దగ్గుమల్ల ప్రసాదరావు, రాజంపేట సుగవాసి బాలసుబ్రహ్మణ్యం, నంద్యాల బైరెడ్డి శబరి పేర్లు కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుండగా ఇక మిగిలిన అమలాపురం, ఏలూరు, బాపట్ల, కర్నూలు, కడప, అనంతపురం, హిందూపురం స్థానాలపై బాబు కసరత్తులు ముమ్మరం చేశారని తెలుస్తోంది.